వైజాగ్ మేయర్ అవిశ్వాసం ఉత్కంఠ రేపుతుంది. మ్యాజిక్ ఫిగర్పై ఊగిసలాట కొనసాగుతుంది. మలేషియా క్యాంప్ నుంచి కూటమి కార్పొరేటర్లు తిరిగొచ్చారు. వైజాగ్ ఎయిర్పోర్ట్ నుంచి హోటల్కు తరలించారు. ఓటింగ్ సమయంలో నేరుగా ఆఫీస్కు రానున్నారు కార్పొరేటర్లు. ఇక ఉదయం 11 గంటలకు కౌన్సిల్ సమావేశం ప్రారంభం కానుండగా జీవీఎంసీ దగ్గర భారీ భద్రతను ఏర్పాటు చేశారు. సమావేశాన్ని వీడియో చిత్రీకరించేలా ఏర్పాట్లు చేశారు. కోరానికి సరిపడా సభ్యులు ఉంటేనే ఓటింగ్ నిర్వహించనున్నారు అధికారులు. చేతులెత్తడం ద్వారా ఓటింగ్కు అవకాశం కల్పించారు. ఐడెంటిఫికేషన్ రో అధికారులకు కీలక ఆదేశాలు జారీ అయ్యాయి. హాల్లో కార్పొరేటర్ల ప్రతి వరుసకు ఒక అధికారి సభ్యులను కౌంట్ చేయనున్న రో అధికారులను నియమించారు. కార్పొరేటర్లు ఎక్స్ అఫీషియో సభ్యులకే అనుమతి ఇవ్వనున్నారు. మరోవైపు 58 మంది కార్పొరేటర్లకు వైసీపీ విప్ జారీ చేసింది. ప్రత్యేక సమావేశానికి హాజరు కాకూడదని వైసీపీ నిర్ణయించుకుంది. 73వ వార్డు కార్పొరేటర్ మిస్సింగ్తో కూటమిలో గుబులు రేకెత్తింది. ప్రస్తుతం 64కు చేరిన కూటమి సభ్యుల బలం కాగా వైసీపీ కార్పొరేటర్లు సంఖ్య 30కి చేరింది. ఒకరిద్దరు హాజరు కాకున్నా కూడా అవిశ్వాసంలో నెగ్గిలా కూటమి పెద్దలు ప్లాన్ చేస్తున్నారు. అవిశ్వాసం అనేది మేయర్కు గండం, కార్పొరేటర్లకు కాసుల వర్షంగా మారినట్టుగా తెలుస్తుంది. కౌన్సిల్ సభ్యులు సుమారు 20 నుంచి 40 లక్షల నగదు డిమాండ్ చేసినట్టుగా తెలుస్తుంది. విదేశాలలో విలాసవంతమైన జీవితం గడిపినట్టుగా సమాచారం.